మొదటిగా తండ్రిని దేవునికి నా కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నానండి. అలాగే రోజు ఆరాధనకు చేరువచ్చినటువంటి ప్రియ సహోదరులు మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో నా వందనాలండి. మరి గతించినటువంటి వారం అంతా దేవుడు సజీవమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరలా ప్రభువుని ఆరాధించుకున్నటకు ఈ సమయంలో మనల్ని అందరినీ కూడా ఇలా సహవాసంగా చేరడానికి మనకి సమయాన్ని అలాగే ఆరోగ్యాల్ని ప్రసాదించినట్టు దేవునికి మనం ఎప్పుడు కూడా రుణస్థులము. అలాగే మన జీవిత పర్యాంతము కూడా ఆయనకి కృతజ్ఞతాభావం కలిగి బ్రతకాల్సిన వారమే. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణం పరిస్థితులు ఏం బాగుంటలేదు. అందరికీ బలహీనతలతో ఉంటున్నారు. ప్రతి కుటుంబంలోనూ ప్రతి గ్రామంలో కూడా అలాగే ఉంది పరిస్థితి. ఏదేమైనా దేవునికి మనము విధేయత చూపడాన్ని బట్టి దేవుడు తన కరుణా హస్తాలతోటి మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనలను మరి భద్రపరుస్తాడు. ఇది దేవుని వాక్యం మనకి ఇచ్చేటువంటి భరోసా అండి. ఎందుకంటే సంఘానికి పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా భద్రపరచబడిన వారు అనేటువంటి మాటను భక్తుడైనటువంటి యోధా పత్రిక రాస్తూ దాంట్లో ప్రస్తావన చేసుకొచ్చారు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ప్రేరణతోటి వ్రాయబడినటువంటి గ్రంథము. దేవుని యొక్క ఆత్మ సహాయం చేత వ్రాయబడినటువంటి పదాలు ఇవన్నీ కూడా. అందులో యోధా వ్రాసినటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనం అందరం కూడా భద్రం చేయబడినటువంటి వారము అని అంటాడు. ఏ విధమైనటువంటి భద్రత అంటే లోకం నుంచి మన మీదకి వచ్చేటువంటి విపత్తు నుంచి భద్రత, అలాగే మన యొక్క కుటుంబాల్లో వచ్చేటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటి నుంచి భద్రత. దేవుని మాటను మనం బలంగా నమ్మితే ఆయన అన్న మాట మన పక్షంగా జరుగుతుందండి. మనం ఏంటంటే మాటను మాటగా తీసుకుని బలంగా నమ్మనటువంటి అవిశ్వాసులుగా ఉంటాం. దాన్ని బట్టి మన కుటుంబాల్లో అది బలంగా జరగదు. మరి ఇలా అని చెప్పారు కదా, మాకు ఎందుకు ఇలాగ ఉందని అనుకుంటారని చాలామంది. ఇలా అని చెప్పబడింది, కానీ చెప్పబడినటువంటి మాటను నువ్వు ఎలా నమ్మావు, ఎంతవరకు నమ్మావు అన్నది కూడా ప్రాముఖ్యం అండి. మన నమ్మికను బట్టి మన కుటుంబాల్లో దేవుడు చెప్పినటువంటి విషయాలన్నీ జరుగుతాయి. కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి మన దగ్గర ఇలాగే ఉంటుంది దేవుని కార్యక్రమాలు. తెలుసుకున్న వారి దగ్గర వేరేగా ఉండొచ్చేమో, కానీ దేవుని గురించి తెలుసుకున్న వారి దగ్గర మాత్రం మన నమ్మికను బట్టి ఆయన చెప్పినటువంటి మాటను నేను ఎంత గట్టిగా నమ్మగలుగుతున్నాను అన్న దాన్ని బట్టే ఆయన యొక్క కార్యాచరణ మన పట్ల ఉంటుందండి. ఏదేమైనప్పటికీ మరలా ఆదివారం ఈ విధంగా కలుసుకోవడం అనేటువంటిది దేవుని చిత్తమై ఉన్నది. అందుని బట్టి మనందరం కూడా మరి దేవుని సమక్షంలో ఉండడం చాలా ధన్యకరం. ఈ దినాన్న మనం దేవుని గ్రంథం నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. మనం చాలా పాత రోజుల నుంచి కూడా విన్నటువంటి మాటలు కొన్ని ఈ దినాన్న మరలా మన ముందుకు రాబోతున్నాయి. అయితే పాత కాలం నుంచి వినేటువంటి మాటలు అయినప్పటికీ దానిలో ఒక విశిష్టతను కూడా మనం ఆలోచన చేద్దాం ఈ దినాన్న. ఎందుకనంటే ఈ విధమైనటువంటి ఆలోచన మనం చేసామో లేదో నాకైతే తెలియదు. నేను దేవుని గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఒక మాట నన్ను ఏం చేసిందనంటే ప్రేరేపించింది అనమాట. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఆ ప్రేరణను బట్టి ఈ దినాన్న ఆ మాటను బట్టి కొన్ని విషయాల్ని దేవుని సంఘంతో పంచాలి. పంచుతూ ఆ మాటల నందు మనం కూడా అందరం బలపడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ దినాన్ని కొన్ని మాటలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు కొనసాగుదామండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము ఈ విధంగా మనతో తెలియపరుస్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో నుంచి 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇది చాలా సందర్భాల్లో మనం చదువుతున్నటువంటి మాట. ఒకసారి దీన్ని పరిశీలన చేద్దాం. ఏంటంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనేటువంటి ఈ వాక్యాన్ని ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. ఏంటి అంటే ఆయన అనేటువంటి పదము తండ్రి అయినటువంటి దేవునికి ఆపాదించబడినటువంటి పదం. మనలను అనంటే సంఘానికి పిలువబడినటువంటి వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పదం. అంటే తండ్రి అయినటువంటి దేవుడు సంఘానికి పిలువబడినటువంటి మనందరినీ కూడా అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అని అన్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా లోకంలో నుంచి వేరుపరిచి తన కుమారుడు అని అనగా యేసు ప్రభు వారు. ఎందుకంటే యేసు ప్రభు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి తన కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క
రాజ్యము అనగా సంఘములోనికి తండ్రినటువంటి దేవుడే మనందరినీ కూడా ఏం చేశాడట, ఈ విధంగా చేర్చడం జరిగింది అని వాక్యం సెలవిస్తుంది మనతో. ఇక్కడ ఒకటి మనకు అర్థం కావాలి, ఏంటి అని అంటే ఓ ప్రత్యేకత చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే లోకంలో నుంచి మనందరం కూడా ఒక ప్రత్యేకంగా వేరు చేయబడిన వారిగా ఈ వాక్యం చెబుతుంది మనతో. అంధకారమైనటువంటి లోకము అంటే చీకటి, అంధకారం అంటే చీకటి. ఈ అంధకార సంబంధమైనటువంటి లోకంలో నుంచి మనల్నట తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడట. అంటే యేసు ప్రభు యొక్క రాజ్యంలో మనందరినీ కూడా ఏం చేశాడంటే నివసించే వారిగా చేశాడు. అంటే ఇప్పుడు మనందరం కూడా ఏ రాజ్యంలో నివసిస్తున్నాం అంటే లోక సంబంధమైన రాజ్యంలో కాదు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యంలో నివసిస్తున్నాం. అంటే ఒక ప్రత్యేకత వచ్చింది, మనకి ఒక ప్రత్యేకత వచ్చింది. దీనికి అనుసరిస్తూ అనుగుణంగా పేతురు భక్తుడు కూడా మాట్లాడుతూ తన గ్రంథంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో నుంచి మనం ఒకసారి ఒకటో పత్రిక 2వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అని అన్నాడండి. చీకటిలో నుండి మనతో మాట్లాడుతున్నాడు, సంఘానికి చేర్చబడినటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఏమనేనంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అని అన్నాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడినటువంటి వారు మీరు. ఇంకా క్రిందకి వెళ్ళిపోతే ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే 10వ వచనం చదువుతున్నాను. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి అన్నాడు. ఒకప్పుడు ఇప్పుడు అని మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు అంటే ఎప్పుడండి? మన సంఘంలోనికి రాక పూర్వం గురించిన సంగతి మాట్లాడుతున్నాడు. అంటే సంఘంలోనికి రాక పూర్వము మీరు దేవుని ప్రజలుగా ఉన్నారా అండి? లేరు, మామూలుగా మనుషులుగా ఉన్నారంటే దేవుడు పుట్టించాడు, పుట్టాం, బ్రతుకుతున్నాం అంతే. ఎప్పుడైతే సంఘంలోనికి మనం చేర్చబడుతున్నామో, సంఘంలోనికి మనం వస్తున్నామో, ఆ వచ్చేటువంటి వ్యక్తులను ఉద్దేశించి ఏమంటాడంటే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అన్నాడు. ఇప్పుడు మనం దేవుని ప్రజలు అంటే సంఘంలోనికి రాకపోవడం ఎవరు మరి? దేవుని ప్రజలు కాదు. ఒకప్పుడైతే లోక ప్రజలు, లోక సంబంధులు, ఇప్పుడైతే దేవుని ప్రజలు. ఇంకేమన్నాడంటే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి అంటున్నాడు. అంటే ఈ కనికరం అనేటువంటి పదం దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు తనతోటి సహవాసం చేసుకునేవాడిగా నిన్ను మార్చుకున్నాడు. కనికరం ఉంటేనే దేవుడు తన ఇంట్లోనికి రానిస్తాడండి నిజానికి. ఎందుకంటే ఒక పాపిగా ఉన్నటువంటి వ్యక్తి, మన ఆలోచన, మన బుద్ధి, మన ప్రవర్తన అంతా ఎలాగుందనంటే, పాపికి ఏ స్వభావం అయితే కలిగి ఉంటాడో అలాంటి స్వభావంతో అందరూ ఉన్నటువంటి వారమే. అలా ఉన్నప్పుడు దేవుడట మనల్ని కనికరించి తన ఇంట్లోనికి రానిచ్చాడు, తన కుమారుని రాజ్యంలోనికి రానిచ్చాడు. చాలామంది దీంట్లోనికి అంటే సంఘంలోనికి రావడం అనేటువంటిది ఏమనుకుంటారంటే ఏదో వెళ్ళాం అనుకుంటారు. కానీ దేవుని ఉద్దేశ ప్రకారంగా ఏంటంటే అసలు నీకు అర్హతే లేదు ఇందులోకి రావడానికి. ఎందుకు ఎంతలా మాట్లాడుతున్నంటే దీని వెనకాల ఉన్నటువంటి బహుమానం చాలా గొప్పది. సంఘంలోనికి రావడం వెనకాల ఉన్నటువంటి బహుమానం చాలా గొప్పది. అది మనుషులకి అర్థం కాదు. అర్థం కాక ఏమనుకుంటారంటే, పిలుస్తున్నప్పుడు దాన్ని చాలా చూడండి, ఏదైనా ఫ్రీగా వస్తుంది అనుకోండి, ఫ్రీగా వస్తుంటే దానికి వాల్యూ ఉండదండి. ఫ్రీగా వచ్చేదానికి దేనికి కూడా వాల్యూ ఉండదు. మనం ధనం పెట్టి కొన్నాం అనుకో, దాని చుట్టూనే మన మనసు ఉంటుంది. అదే ఫ్రీగా వచ్చింది అనుకో, దాన్ని పట్టించుకోం. దానికి ఏదైనా నష్టం జరిగినా కానీ పర్లేదులే అని ఇలాగని వదిలేస్తాం. అదే మనం ధనం పెట్టి కొన్నది ఉందనుకోండి, దాన్ని చాలా ప్రొటెక్షన్ చేసుకుంటాం, మనం కాపాడుకుంటుంటాం. ఏమన్నా అవుద్దేమో అని భయపడి దాని చుట్టే మన మనసు ఉంచుకుంటూ ఉంటాం. ఫ్రీగా వచ్చిన దానికి ఏమీ ఉండదండి. ఇప్పుడు దేవుడు కృపను ఫ్రీగా ఇస్తున్నాడు మనకి, తన ఉచితమైనటువంటి కృప అని రాశాడు గ్రంథంలో. ఇది ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో మనుషులకు దేవుని యొక్క విలువ తెలియలేదండి. అందుకు దేవుని యొక్క మాట వినిపించినప్పటికీ కూడా మనుషులు దాన్ని పెడచెవిని పెడుతున్నారనమాట. పెడచెవిని అంటే దేవుని మాట విన్నా దాన్ని పెడచెవిని పెడుతున్నారు, పట్టించుకోవట్లేదు.
లెక్క చేయట్లేదు. లాభం ఏంటి, ఉపయోగం ఏంటి అనేటువంటి ధోరణిలోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. అయితే దీని లాభం ఏంటో ఉపయోగం ఏంటో దేవుడికి తెలుసు. ఆ తర్వాత దేవుణ్ణి విశ్వసించినటువంటి క్రైస్తవులకి తెలుసు. దాని లాభం ఏంటి అని అంటే, దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి కృప ద్వారా నువ్వు ఈ రాజ్యంలోనికి పిలువబడ్డావు. ఆయన కృప ద్వారా ఇది ఉచితంగా ఇవ్వబడింది. దీని వెనకాల నువ్వు ఖర్చు చేసింది ఏమీ లేదు. అయితే నువ్వు ఉచితంగా కూర్చున్నావు దేవుని రాజ్యంలో. నువ్వు ఒక భాగానంగా, ఒక ప్రజగా, ఒక వ్యక్తిగా నువ్వు కూర్చోవడం జరిగింది. అయితే ఇలా కూర్చోవడం ద్వారా నాకేంటి ప్రయోజనం అని మనం అనుకుంటాం. అయితే ఆ ప్రయోజనం ఏంటో దేవునికి తెలుసు. ఏంటి ఆ ప్రయోజనం అని అంటే, దీని వెనకాల చాలా గొప్ప బహుమానం ఉంది. అది మనం చూద్దాం, పాఠంలోకి వెళ్ళే కొలది అలా అర్థం చేసుకుంటూ వెళ్దాం కొంచెం కొంచెంగా. అయితే ఇప్పుడు నువ్వు దేవునితోటి సహవాసం చేసే విధంగా కొంచెం వరకు దేవునితోటి తన ఇంట్లో కూర్చోడానికి, దేవునితోటి భోజనం చేసేవాడిగా. అండి యేసు ప్రభుతోటి మనం ఏం చేస్తున్నాం? భోజనం చేస్తున్నాం. దేవుని ఇంట్లో మనం ఏం చేస్తున్నాం? కూర్చుని ఉన్నాం. ఆయన ప్రజగా ఎన్నిక చేయబడ్డాం. ఇదంతా ఏంటంటే కనికరం. అర్హత లేని నీకు, అర్హత లేని నాకు ఆ లోక రాజ్యంలో నుంచి పిలిచి తన కుమారుని రాజ్యంలో కూర్చోబెట్టాడు. నిజానికి అర్హత లేదు, ఎందుకంటే పరిశుద్ధ పట్టణం. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు. ఏ విధమైనటువంటి నింద ఆయన ఆలోచనలో ఉన్నది అని చెప్పడానికి ఏ మనిషికి కూడా సరిపోయేంత స్టామినా లేదు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి దేవుని గృహంలోనికి, ఇంట్లోనికి మనల్ని తీసుకుని వచ్చినంటే దాన్ని ఏమన్నాలంటే కనికరమే. చూడండి, రోడ్డు అంటే వెళ్ళిపోయే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మనం టీ కానీ లేదా భోజనం కానీ పెట్టామంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీద మనం చూపినటువంటి కనికరమే. వాళ్ళకేం సొంతం కాదు కదా మన ఇల్లు, వాళ్ళకేం సొంతం కాదు కదా మన భోజనం, ఏ విధంగానూ సొంతం కాదు. కానీ మన ఇంట్లో కూర్చుని మన భోజనం చేసాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు చూపినటువంటి కనికరాన్ని బట్టి దారిని వెళ్ళే వ్యక్తిని నువ్వు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టావు, నువ్వు తినే ఆహారాన్ని పెట్టావు. ఇది మనకు అర్థమైతే మనం కూడా దేవుని ఇంట్లోకి పిలవబడ్డాం, మనం కూడా దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటున్నాం. దేవుని యొక్క కనికరం పొందుకోవడం అంటే చాలా మనుషులకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే దేవుని పట్ల విధేయత లేకపోవడాన్ని బట్టి. దేవుని పట్ల విధేయత ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళడం, ఆయన కనికరాన్ని పొందుకోవడం ఎంత గొప్ప ధన్యతో మనకు అర్థమవుద్ది. నాన్న దాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ రెండు మాటలను బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, దేవుని వ్యక్తులుగా మనం ప్రత్యేకంగా ఉన్నామని. ఎలాగండి? దేవుని వ్యక్తులుగా మనం ఎలా ఉన్నాం? ప్రత్యేకంగా ఉన్నాం. అంటే ప్రత్యేకంగా ఉన్నామంటే ఎక్కడున్నాం? నేను ఎక్కడున్నాను? ప్రత్యేకంగా ఎక్కడున్నాను నేను? మీరెక్కడున్నారు ప్రత్యేకంగాను? ఎక్కడండి? సంఘంలో ఉన్నాం. ఎక్కడున్నాం? సంఘంలో ఉన్నాం, ప్రత్యేకంగా ఉన్నాం. ఎక్కడ ప్రత్యేకత అనంటే సంఘంలో ఉంటేనే ఈ ప్రత్యేకత. సంఘంలో లేకపోతే ఈ ప్రత్యేకత లేదు. దేవుడిచ్చిన ప్రత్యేకత నీకు నాకు ఉండాలి అని అంటే సంఘంలో ఉండాలి. అలా ప్రత్యేకత పొందగలిగిన వాడే ధన్యుడు, కనికరాన్ని పొందినవాడు. ఈ ప్రత్యేకత ఎవరికైతే లేదో వారు కనికరాన్ని పొందుకోలేదు. ఎందుకంటే దేవునితోటి సహవాసం చేసేటువంటి, దేవునితోటి సమాధానం పడినటువంటి ఆ గొప్పతనం వారికి, ఆ భాగ్యాన్ని వారు పొందుకోలేదు. మనమైతే ఆ ధన్యత, ఆ భాగ్యాన్ని పొందుకున్న వారంగా దేవుని సహవాసంలో ఉన్నాం. ఎందుకంటే మనకు అర్హత లేదు, పాపిగా ఎన్నిక చేయబడినటువంటి వారము. అలాంటి పాపిగా ఎన్నిక చేయబడినటువంటి మనందరినీ కూడా ఆయన యొక్క సంఘంలో మనల్ని కూర్చోబెట్టాడు అని అంటే ఆయన యొక్క గొప్పతనం ఇది. ఇంతవరకు మనం ప్రత్యేకంగా ఉన్నవారమని అర్థమవుతుంది. అయితే ఇలా ప్రత్యేకంగా దేవుని ప్రజలను ఆయన కూర్చోబెట్టుకోవడానికి గల కారణం ఏమై ఉంది? లోకంలో వదిలేయచ్చు కదా, లోకంలో అందరిలాగే వదిలేయచ్చు కదా, నన్ను తెలుసుకోండి చాలు అనొచ్చు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోండి చాలు అనొచ్చు కదా. కానీ మీరు ప్రత్యేకంగా ఒక గుంపులాగా ఉండాలి, నా సంఘంగా మీరు పిలువబడాలి, ఆ ప్రత్యేకత లోకానికి కనిపించాలి. ఇదంతా దేవుడు చెప్పడానికి కారణం ఏంటి? ఇలా ప్రత్యేకంగా మనల్ని కూర్చోబెట్టుకోవడం వల్ల. అంటే ఈ కూర్చున్నటువంటి సమూహానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఒక గొప్పతనాన్ని లేదా ఓ ప్రత్యేకతను ఆపాదిస్తున్నాడు దేవుడు. ఏంటి ఆ ప్రత్యేకత అని అంటే, పేతురు గారు
ఇదే పత్రికలో మాట్లాడుతూ ఆ ప్రత్యేకత ఏంటో చెప్తున్నాడు. చూడండి ఒకసారి 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చూడగలిగితే, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై, మనందరిని ఉద్దేశించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను ఏంటనంటే, యేసు ప్రభుని మనుషులందరూ విసర్జించినటువంటి వారే. ఆయన వచ్చినప్పుడు ఆయన లెక్క చేసిన వాళ్ళు ఎవరో లేరండి. ఆయన విసర్జించిన వాళ్ళే అందరూ కూడా యేసు ప్రభుని. అయితే ఆ విసర్జించినటువంటి ప్రజలు విసర్జించారు, కానీ ఆ రాయి ఎలాంటిది అంటే సజీవమైనటువంటి రాయి అని అర్థం చేసుకుని వచ్చిన వారు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడనంటే, చివరి ప్రధాన పదాన్ని నేను చదువుతున్నాను, మీరును సజీవమైన రాళ్ల వలె. ఆయన సజీవమైన రాయి, అవునా? ఇప్పుడు ఆయన దగ్గరికి రావడం వల్ల మనకి కూడా ఆయన పెట్టినటువంటి పేరు ఏంటంటే, మనము సజీవమైనటువంటి రాళ్ళమే. ఆయన సజీవమైన రాయి, మనము కూడా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ప్రభు సమక్షంలోనికి రావడం వల్ల ప్రభు యొక్క ఛాయలోనికి మనం ఏం జరుగుతుంది, మనకేమొస్తుంది? ప్రభు యొక్క ఛాయలోనికి మనకు ప్రవేశం లభిస్తుంది. ఇక్కడికి రాకపోతే ఆయన సజీవమైన రాయే, నువ్వు వచ్చినా రాకపోయినా ప్రభుగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు సజీవమైనటువంటి రాయిగానే ఉన్నాడు. మనం వస్తే గనక ఆయన దగ్గరికి మనం వచ్చాం. ఇప్పుడు ఇంకా ఎందరైనా రావడానికి ఇష్టపడితే, వచ్చిన మనం కానీ రావడానికి ఇష్టపడే వారు అందరూ కూడా ఎలాగ మార్పు చెందుతున్నారంటే, వారు కూడా సజీవమైనటువంటి రాయి, రాకపోతే జీవం లేని రాయి. అంటే దాని ద్వారా ఉపయోగం ఏమీ లేదు అని చెప్తున్నాడు అనమాట. జీవము లేని దాని ద్వారా ఉపయోగం ఏమీ లేదు. అదే నువ్వు రావడం వల్ల నువ్వు ఎలా మార్పు చెందుతున్నావు అంటే, ఒక సజీవమైనటువంటి రాయిగా మార్పు చెందుతున్నావు. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమగు ఒక మందిరంగా. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎలా కట్టబడ్డామంట? మందిరం. ఎవరికి మందిరం? దేవునికి మందిరం. మనం అందరం కూడా దేవునికి మందిరంగా కట్టబడ్డాం. ఇది మనం ఉండడానికి కట్టుకున్నాం. కానీ మనమందరం ఇలాగా ఒకరికొకరం గురించి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ గోడ నిర్మించాం కదా, ఈ గోడ కట్టినప్పుడు ఇటుకలు పెడతారు. ఒక ఇటుకి పొంతం లేదనుకోండి, నువ్వు నన్ను అంటుకోవద్దు అని ఇటుక అంటుంది, ఈ నువ్వు నన్ను అంటుకోవద్దు నీ ఇటుక అంటుంది. ఇలా ఇటుకి అంటుకోకపోతే గోడ అవుతుందండి? ఇటుకి నేను విడిగానే ఉంటాను అని అంటే గోడ అవదు. మరి ఇక్కడ మనం అందరం కూడా ఆయన మందిరంగా కట్టబడ్డాం అని అంటే, మనకు కూడా పొంతన అనేది లేకపోతే మనం కూడా మందిరంగా కట్టబడిన వారు కాదు. ఆ ఇటుకలు ఎలాగైతే ఒకదానితో ఒకటి అతకబడి ఇలాగ నిర్మాణం జరిగిందో, మనం దేవుడు మన మధ్యలో నివసించాలి అని అంటే, మనం ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకరికొకరు ఎలా ఉండాలి? అతకబడిన వారమై ఉండాలి. సంబంధం లేని వారంగా ఉండకూడదు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ లేనప్పుడు మనం అందరం ఏంటంటే ఒకరికొరకు ఒకరము ఆలోచించుకునే వారముగా, ప్రార్థించుకునే వారముగా, ప్రోత్సహించుకునే వారముగా, ధైర్యపరుచుకునే వారముగా ఉండాలి. అందరం ఒక చోట ఉండం. ఆరాధన అయిపోతే ఎవరింటికాళ్ళు వెళ్ళిపోతాం. కాకపోతే నీ యొక్క యోగక్షేమాల కొరకు నేను ప్రార్థించాలి. నేను నా ఇంటికాడ ఉంటాను, మీరు మీ ఇంటికాడ ఉంటారు. ఎవరింటికాడ వాళ్ళే ఉంటాం. అందరం ఒక చోట ఇలాగా సహవాసంగా ఉన్నప్పుడు మాత్రమే కలుసుకుంటాం. కానీ సహవాసం అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాం? మీ ఇంటికాడ మీరుంటారు, నా ఇంటికాడ నేను. కానీ మన ఆలోచన అంతా ఎక్కడ ఉండాలనంటే, ఎక్కడ ఉండాలని మన ఆలోచన అంతా ఎక్కడ ఉండాలన్నమాట. అంటే మనం కూడుకునేటువంటి సంఘం మీద ఉండాలి ఆలోచన. నేను ఎక్కడున్నా విడివిడిగా ఉంటాం. కానీ పలానా వాళ్ళకి బాగాలేదట, వారి గురించి నేను ప్రార్థన చేస్తాను. పలానా వారు ధైర్యం చెడిన వారిగా ఉన్నారట, వారి గురించి నేను ప్రార్థన చేయాలి. పలానా వారు బలహీనలై ఉన్నారట, వారి గురించి నేను చేస్తున్నాను లేదు మీకు తెలియదు, మీరు చేస్తున్నారు లేదు నాకు తెలియదు. కానీ మనం ఇద్దరం చేస్తున్నాం లేదు ఎవరో తెలుస్తుంది? దేవుని తెలుస్తుంది. అది చాలు మనకి.
నన్ను మీరు నమ్మవసరం లేదు, మిమ్మల్ని నేను నమ్మవసరం లేదు. కానీ మనం ఇద్దరం ప్రార్థన చేస్తే ఒకరిపైన ఒకరికి నమ్మకాన్ని ఎవరు కలిగిస్తారంటే దేవుడు కలిగిస్తారు. మనం ఖచ్చితంగా ఉండి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకరికొరకొకరు ఇలాగ ఇదేం చేస్తుంటే మనకి ఐక్యతను కల్పిస్తుందండి. మనం ప్రార్థన చేసుకోలేదు, మీరు వెళ్ళిపోయారు, ఇంక మళ్ళీ వారం వచ్చే వరకు మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకోలేదు, మీరేమో నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, ఒకరినొకరు జ్ఞాపకం చేసుకోలేదు. ఇది ఏమవుతుంది? ఐక్యత అనే దాన్ని కనపరచట్లేదు. మనం విడివిడిగానే ఉంటున్నాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో కూర్చుంటున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం, కానీ ఐక్యత కనపరచట్లేదు. ఐక్యత అంటే కలిసి ఒకే చోట ఉండడం అని కాదు, ఎక్కడున్నప్పటికీ ఒకే మనసు కలిగి ఉండడం. మీరు ఇంటికాడ ఉన్నా, నేను నా ఇంటికాడ ఉన్నా, మన మనసు ఒకటై ఉండాలి. మీ ఆపద కోసం నేను ప్రార్థన చేసేవారిగా, నా అవసరత కోసం మీరు ప్రార్థన చేసేవారిగా, మీరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ, నేను హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటూ, మనం అందరం దేవుని మహిమపరిచేటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటూ, ఇది ఐక్యత. ఇలా ఎప్పుడైతే మనం ఉండగలిగామో అప్పుడు మన అందరి మధ్యలోనే ఎవరు నివసిస్తారు? మందిరం అయ్యాం మనం. అప్పుడు ఇలా లేవనుకోండి, మనం మందిరం అవ్వలేదు. ఇప్పుడు ఈ ఇటుకలన్నీ కలిసాయి కాబట్టి గోడ అయ్యింది, ఒక కట్టడంగా కనపడుతుంది మనకి. ఇందులో మనం ఉండగలిగాం. అది ఏమీ కలలేదు. ఇందులో సిమెంటు పెక్క ఊస విడివిడిగా ఉన్నాయనుకో, ఇలా నిలబడుతుందా? పైన వచ్చి మన ఎత్తుమే పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గోడలు అవి దేనికి దానికి విడివిడిగా ఉన్నాయనుకో, అది అలాగా నిలబడదు. గాలేసినట్టు డబ్బని ఇలా బేరుస్తుంది. ఇలా బేరుస్తాం, ఒకదానికొకటి అంటింపులు లేవు. ఏమవుతుందండి? అది స్ట్రాంగ్ అవ్వకపోయినా, అంటించాక కూడా స్ట్రాంగ్ అవ్వకపోయినా, మీకు ఒక విషయం చెప్తాను. ఈ గోడ కడుతున్నప్పుడు అక్కడ సురేష్ కూర్చున్న ఏరియా ఉంది కదండి, ఇక్కడి నుంచి మొదలుకుని అక్కడ దాకా కట్టేసామండి. 11 అయింది. 11 అయితే పైన కదా, గాలి బీభత్సంగా వచ్చి కట్టేసి మేము కిందకి వెళ్ళాం. అంతే, గోడ అంతా పడిపోయింది, లోపల పడిపోయింది, మొత్తం పడిపోయింది లోపల. కట్టే అంటించాం. కాకపోతే ఏంటి, అప్పటికి అది ఏమవ్వలేదు, అతుక్కోలేదు, బలంగా అతుక్కోలేదు. అతుక్కోకపోయినా ప్రమాదమే కదా. అతుక్కోలేదు కాబట్టి ఏమైంది, ఎక్కడి నుంచి కట్టిన గోడ అంతా పడిపోయింది. వాళ్ళు ఏం చేస్తాం, ఇటుకలో నీరుకుపోయి మళ్ళీ కట్టుకున్నాం. అతుక్కోకపోయినా ప్రమాదమే. ఇలా యాక్టింగ్గా నిలబడితే అవదు. అతుక్కోవాలి. అతుక్కోవడం అంటే ఎలా? అతుక్కోవడం అంటే మీ మనసు కోసం నా మనసు, నా మనసు కోసం మీ మనసు పరితపించేదిగా ఉండడం అన్నమాట. అది కనిపించదండి, బయటికి కనిపించకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ప్రాధాయపడే విధానం ఉంటుందా? దేవునిలో కలిసి ఉంటాం మనం అందరం కూడా. అది ఎప్పుడైతే మనం అందరం కలిగి ఉన్నామో అప్పుడు మన మధ్యన ఎవరు నివసిస్తారండి? దేవుడు నివసిస్తారు. దేవుని నివాసం అప్పుడు అవుతుందండి. అప్పుడు దాకా దేవుని నివాసంగా మనం ఏర్పరచబడలేదు. ఒకవేళ నా ఒక్కడిని నేనున్నాను అనుకో, దేవుని కోసం బలంగా, నాలో ఉంటాడు దేవుడు. అది వేరే కాన్సెప్ట్. మళ్ళీ మీరు ఒక్కరే బలంగా ఉండగలుగుతున్నారు, మీలో ఉంటాడు దేవుడు. ఆ కాన్సెప్ట్ వేరే. దేవుని మందిరం మీరే, ఆయనకి ఆలయమై ఉన్నారంటున్నాడు కదా, ఆ మందిరం మీరే, ఎవరికి వాళ్ళు పర్సనల్గా. ఇప్పుడు మనమందరం బాప్తిసం తీసుకున్నాం, మనమందరం ప్రత్యేకంగా దేవుని రాజ్యానికి వచ్చాం. లోకంలో నుంచి పిలువబడ్డం, ప్రత్యేకమైనటువంటి సమాజంగా ఏర్పాటు చేయబడ్డం. ఇక్కడికి వచ్చిన మనం ఒకరికొకరు ఆలోచించుకునే వారికి ఉండాలి. చెడ్డ ఆలోచన కాదండి. ఒకవేళ వచ్చినా దాన్ని చంపాలి మనం. ఒకరికొకరు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన చేయకూడదండి. దాన్ని మనం అలవాటు చేసుకోకూడదు. మన మైండ్కి చెడ్డ ఆలోచనలు పక్కన పెట్టాలి. క్రైస్తవులంగా, దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సింది ఏంటంటే పాజిటివ్. బాగోవాలి, సంతోషంగా ఉండాలి, అంతే. చెడ్డోళ్ళని మనం చెడ్డ ఆలోచన పెడితే ఎప్పుడు వాళ్ళ గురించి మనం మంచిగా ప్రార్థన చేస్తాం. మరి మీకు ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, మనకి ఎవరో బాగా నచ్చని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతని గురించి మంచిగా చెప్తామండి ఎవరితోడనండి? మామూలుగా చెప్పండి. మనకు నచ్చడు, అస్సలు నచ్చడు, నాకు సంటంగులు అస్సలు నచ్చడు అనుకోండి, మీరు వచ్చాను అదరికి, అప్పుడు సంటంగుల గురించి నేను మంచిగా చెప్తానండి? ఇష్టపడదండి, నా మనసు ఇష్టపడదు. మీరు చెప్తున్నా అంటాను. ఎందుకని? విన్నాక ఇష్టపడతలేదు. పోనీ అలాగని ఆయన గురించి నేనైనా మంచిగా చెప్పడానికి ఇష్టపడతానంటే ఇష్టపడ. ఇదే సిచ్యువేషన్ ప్రార్థన దగ్గర తీసుకురండి. ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతామండి? అలాంటి అయిష్టత మనుషుల మీద ఉంటే చేయగలమండి? అలాంటి అయిష్టత ఉన్నప్పుడు ప్రార్థన చేయలేం. మరి అప్పుడు ఎలాగా? శత్రువు గురించే ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు కదా. మరి మనం అందరం కూడా సజీవమైనటువంటి రాళ్ళుగా దేవునికి మందిరంగా కట్టబడ్డానికి వచ్చాం, అంతే కదా. మనం అందరం మెటీరియల్, దేవుని మందిరం కట్టడానికి వచ్చి రాబడిన మెటీరియల్ మనం. మరి ఒకరిని ఒకరు ప్రేమించుకోకపోతే అవి అతుకు కనెక్షన్ ఏర్పడదు. కనెక్షన్ ఏర్పడకపోతే మనలో దేవుడు నివసించడు. మరి దేవుడు నివసించకపోతే ఇక ఆయన ప్రత్యేకించిన దానికి విలువే లేదు. నువ్వు ప్రత్యేకంగా లేవని దాని అర్థం అనమాట. ఇంకా లోకంలోనే ఉన్నావని అర్థం. ఏదో కూర్చోడానికి పేరుకి ఇక్కడ కూర్చున్నా కానీ ఇంకా ఎక్కడున్నావు? లోకంలోనే ఉన్నావని అర్థం.
ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన దేవుడు చెప్తున్నాడు అంటే, మీరందరూ కలిసినప్పుడే మీ మధ్య నేను నివసిస్తాను. ఎందుకని? మనమందరమును, మీరందరూ సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కట్టబడాలి అని అంటే ముందు మీరందరూ సిద్ధపడాలి. నేను ఒప్పుకోను అంటుకోవడానికంటే అవదు. అక్కడ కనెక్షన్ ఆగిపోతుంది కదా. ఆ కనెక్టివిటీ లేదనుకోండి, విడివిడిగా ఉన్నారనుకోండి, అది ఒక కట్టడంగా పిలువబడదు. దేవుడు మన మధ్యన నివసించాలని మనం కోరుకుంటే, మనం అందరం కూడా ఒకరి కొరకు ఒకరు పరితపించే వారంగా ఉండాలి. ప్రార్థించుట, అవసరాన్ని బట్టి ప్రోత్సహించుట, అవసరాన్ని బట్టి ధైర్యపరచుట, ఇవి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన మధ్యన నివసిస్తాడు. దేవుడు నివాసంలో ఉంటే అది చాలా గొప్పది. ఎందుకనంటే ఏ లోటు, దేవుడు మనతో నివసిస్తే ఏ లోటు ఉండదండి. ఎందుకనంటే కనిపించే సమస్తము ఆయనదే. కాబట్టి ఇక లోటు అనేది ఉండదు. ఆయన మనతో నివసించినప్పుడే లోటు వస్తుంది. నివసించే విధంగా మనం లేవేమో, ఒకసారి దేవుడు మనతో నివసించే విధంగా మనం లేవేమో, ఉంటే మనకి కష్టాలు దూరం అవ్వచ్చు. ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకు అనుగ్రహించవచ్చు. ఇవన్నీ కలిసి వస్తాయి దేవుడు ఉండడం వల్ల. ఆయన ఉంచుకోగలుగుతున్నామా లేదా అన్నది మనం ఆలోచించాలి. నేను వ్యక్తిగతంగా నా హృదయాన్ని దేవుడు ఉండే విధంగా ఉంచుకోగలుగుతున్నానా? సంఘంగా మేము అందరం కలిపి, మనం అందరం కలిపి దేవుడు ఉండే విధంగా మనం అందరం ఉండగలుగుతున్నామా? ఈ 2 పాయింట్లు మనకు ప్రాముఖ్యం. నేను వ్యక్తిగతంగా దేవుడు ఉండే విధంగా ఉన్నాను అనుకోండి, అందరూ అలాగ ఉన్నాం అనుకోండి, అందరం కూడా వ్యక్తిగతంగా దేవుడు మనలో నివసించే విధంగా మనం ఉంటే ఈ సమాజం అంతా కలిసినప్పుడు దేవుడు మన మధ్యలో నివసిస్తాడు. ఎందుకని? దేవుడు నివసించే హృదయం నాది, దేవుడు నివసించే హృదయం నీది. కాబట్టి నీ హృదయంలోనూ ద్వేషం, కల్మషం ఏమీ ఉండదు, నా హృదయంలోనూ ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ ఐక్యంగా ఉంటాం. కాబట్టి మనం పర్సనల్గా మనం అందరం కూడా దేవుడు నివసించేటువంటి వ్యక్తులుగా ఉంటే ఇక్కడ కలిసినటువంటి ఈ సమాజం మధ్యలో దేవుడు ఖచ్చితంగా నివసిస్తాడు. ఇది ఎందుకు ఈ ప్రత్యేకతను దేవుడు దీనికి అంటే సంఘానికి ప్రసాదించాడు అని మనం ఆలోచన చేస్తే, దీన్ని దేవుడు చూచాయిగా, అంటే నేను చదువుతున్నప్పుడు నన్ను ప్రేరేపించినట్టు ఒక పదం అని అన్నాను కదండి, దాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే పాత నిబంధన కాలపు ఛాయల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఒక పదం కనిపించింది నాకు. ఏంటంటే పరలోకపు గవిని అనే పదం కనిపించిందండి. ఏంటండి? పరలోకపు గవిని. గవిని అంటే ఏంటండి? ఇంతకనే గవిని అంటే ద్వారం. గవిని అంటేనండి ద్వారం. రాజుల కాలంలో ఏ గ్రామానికి ఆ గ్రామంకే ప్రవేశ ద్వారం ఉండేవండి. రాజ్యానికి ఉండేవి, రాజు కోటకి ఉండేవి, ప్రతి గ్రామానికి ఉండేవి. సెక్యూరిటీ పర్పస్ అనమాట అదంతా కూడా. ఆ గ్రామానికి ఏ విపత్తు రాకుండా, శత్రువులు వచ్చి వాళ్ళ మీద పడకుండా, ఇలాంటి వాటి కోసం సెక్యూరిటీ పర్పస్ మీద ఈ గోడలు నిర్మించుకుని, ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసుకుని, దానికి ఒక టైం పెట్టుకుని, ఆ టైం అయిన తర్వాత ఆ ద్వారం మూసేసేవారు. ఇవి ఆ కాలానికి సంబంధించినవి. రాతలు కూడా ఆ కాలానియే కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకుని రాస్తారు. మనం దాన్ని తీసుకుని ఆలోచించాలి. ఇప్పుడు దీన్ని ఈ గవిని అనేటువంటిది ఏంటంటే నువ్వు ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్. ఏంటండి? ఎంటర్ అయ్యే ప్లేస్ అనమాట. నువ్వు అందులోనికి ఎంటర్ అయితేనే ఊళ్ళోకి వెళ్ళగలవు. నువ్వు అందులోకి ఎంటర్ అవ్వలేదనుకో ఊళ్ళోనికి వెళ్ళలేవు. ఇది గవిని యొక్క పర్పస్ అన్నమాట. అయితే మీకు ఒక వాక్యాన్ని చూపిస్తా. ఆది కాండంలోకి వెళ్ళిపోతే ఇక్కడ భక్తులైనటువంటి యాకోబు యొక్క ప్రస్థానం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆది కాండం 28వ అధ్యాయం అనుకోండి ఒకసారి అండి. 28వ అధ్యాయం అండి. ఆది కాండం 28వ అధ్యాయం. ఇక్కడ యాకోబు ప్రయాణం అనమాట. ఇది యాకోబు ప్రయాణంలో అతను వెళ్ళిపోతూ ఒక చోట పడుకోవడం జరిగింది. యాకోబు, నేను 28వ అధ్యాయం 10 నుంచి చదువుతున్నానండి, ఒకసారి చూడండి. 28వ అధ్యాయం 10 నుంచి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు
ఒక చోట చేరి ప్రొద్దు కునికినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకునేను అన్నాడు. ఒక రాయి తీసుకున్నాడు, తల కింద పెట్టుకుని పడుకున్నాడట. ఎవరండి? యాకోబు. ఒక రాయి తీసుకుని ఆ తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అప్పుడు అతడు ఒక కలగనే, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటే. భూమి మీద నుంచి ఆకాశానికి ఉందంట నిచ్చెన. ఇది ఎవరికి కల వస్తుంది? యాకోబు కల వస్తుంది అనమాట. ఇది ఏంటంటే వాళ్ళ అన్ననే కూర తినేసి తర్వాత వాళ్ళ అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుని ఆ తర్వాత తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసేసుకున్న తర్వాత మీకు చెప్పిన యాకోబు గురించి ఒకరోజు అప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్న యాసో చంపేస్తాడేమో అనే డౌట్ తోటి వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించేసింది అనమాట. వెళ్ళిపో, అక్కడ మామి ఇంటికి వెళ్ళిపో అని. వెళ్ళిపోయే దారిలో ఈ సన్నివేశం జరుగుతుంది అనమాట. వెళ్ళిపోయే దారిలో చీకటి పడితే ఒక చోట పడుకుంటున్నాడు అనమాట. ఆయన పడుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు తీసుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు రాయి. ఆ రాయి తల కింద పెట్టుకుని తలగడగా పెట్టుకుని పడుకున్నాడట. ఇప్పుడు కళ వచ్చిందనమాట యాకోబు గారి. కళ వస్తే అందులో ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన భూమి మీద ఆనింది. ఆ చివర ఎక్కడ ఆనింది? వెళ్ళి ఆకాశం మీద ఆనింది. ఓకే, భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశంలో కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి అన్నాడు. పైకి కిందకి ఏం జరుగుతుందండి? దేవుని దూతలు ఎక్కడం దిగడం, ఎక్కడం దిగడం అంటే అర్థం ఎందుకనే? దేవుని దూతలు ఎందుకు వచ్చేవారు, ఎందుకు వెళ్ళిపోయేవారు? సమాచారం. దూత అంటేనే వార్తావాహుడు అనే అర్థం అండి. అంటే వార్తలు తెచ్చేవాడు. దూత అంటేనే వార్త తీసుకొచ్చేవాడు, పట్టుకుని వెళ్ళేవాడని వార్తాహరుడు అంటారన్నమాట దూతనే. అంటే సమాచారం వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది, అది కనిపిస్తుంది అనమాట. ఎవరికి? యాకోబుకి. అక్కడ పడుకున్నాడు, దూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎక్కుతున్నారు దిగుతున్నారు. అయితే మరియు యెహోవా దానికి పైగా నిలిచి, యెహోవా ఆ నిచ్చెన పైన నిలిచాడు, దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైనా యెహోవాను, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. ఇది యెహోవా యాకోబుతోటి మాట్లాడుతున్నటువంటి విషయాలు అనమాట ఇవన్నీ కూడా. ఎలాగొస్తే 16వ వచనం చదువుతున్నాను. 16వ వచనం చదువుతుంది, తర్వాత చెప్తాను ఇదంతా మళ్ళీ. 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అన్నాడు. బేతేలు అంటే అర్థం ఏంటండి? దేవుని మందిరము లేదా దేవుని నివాసము అని అర్థాలన్నమాట. బేతేలు అంటే దేవుని మందిరము లేదా దేవుని నివాసం. అది ఆయన పెట్టినటువంటి పదం. అంటే బేతేలు అనేటువంటి హెబ్రూ భాషలో పదం అనమాట. దాని అర్థం ఏంటంటే దేవుని మందిరం లేదా దేవుని ఇల్లు. దేవుని ఇల్లు. ఇక్కడ మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. యాకోబు ఒక చోట పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఆ ప్రదేశంలో యాకోబు చూసింది ఏంటి అని అంటే దేవుని యొక్క దూతలు ఎక్కడం దిగడం, అంతేకాకుండా దాని పైన నిలబడి దేవుడు మాట్లాడు. ఇది చూస్తున్నాడు ఆయన. లెగిసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అంటే దేవుడు చూసేటువంటి ఆ ప్రదేశం, దేవుడు ఎక్కుతూ దిగుతూ ఉండేటువంటి తన దూతల యొక్క సమాచారం జరిగేటువంటి ఆ ప్రదేశం ఏంటి? ఆ ప్రదేశం అంటే దేవుని ఇల్లు లేకపోతే దేవుని మందిరం. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు యాకోబు ఎలాగున్నాడు? భయపడ్డాడు. భయపడి 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం. భయంకరం అంటే ఏంటి? అల్లిపోయేదని కాదు, జాగ్రత్తగా ఉండాల్సింది అని. ఆ స్థలం ఏంటంట? జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకు? దేవుడు మాట్లాడేటువంటి స్థలం, దేవుని వార్త అందేటువంటి స్థలం. యాకోబుకి అదే కనిపిస్తుంది అక్కడ ఉన్నప్పుడు. అమ్మో, ఇదేంటిది? దేవుని మందిరం, దేవుని ఇల్లు. అంటే దేవుడు తన సమాచారాన్ని ఇచ్చేటువంటి ప్రదేశం ఏంటి అని అంటే దేవుని ఇల్లు. ఇది యాకోబు జీవితంలో జరిగినటువంటి ఒక సన్నివేశం.
ఈ దేవుని మందిరం, దేవుని ఇల్లు అనేటువంటి పదాలు దేవుడు అక్కడతోటి ఆపేయలేదు, అక్కడతోటి ఆపేయలేదు. మళ్ళా దాన్ని నూతన నిబంధన తీసుకొచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఈ పదాలు మళ్ళీ వినియోగించాడు. మొదటి పత్రికలో 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం దగ్గర మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే 15వ వచనం దగ్గర దేవుని అంటే అయినను నేను ఆలోచన చేసినాడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. ఇక్కడ దేవుని మందిరము అని ఉపయోగించాడు. దేవుని మందిరము, దేవుని మందిరం అనగా ఏంటి అని అంటే జీవము గల దేవుని సంఘం. ఇదే పౌలు గారు ఎవరికి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఈ ప్రస్తావన తీసుకొని వచ్చాడు. ఒకసారి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయము 17వ వచనం. మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు అంటే మనందరము ఆ ఆలయమై ఉన్నాము. ఏమండి, భక్తుల నుండి యాకోబుకి ఆ సన్నివేశం కనిపించినప్పుడు అంటే దేవుని మాటలు, దేవుని సమాచారం, ఎక్కుతూ దిగుతూ ఉండేటువంటి ఆ సమాచార విధానం ఇదంతా యాకోబుకు కనపడినప్పుడు యాకోబుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటి? ఏదో కళ అని వదిలేదు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఇది దేవుని సమక్షంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం, ఇది దేవుని ఇల్లు. ఇంకో పదం ఉపయోగించాడు, ఇది పరలోకపు గవిని. అంటే ఇక్కడ ఎంటర్ అయితే ఆ నిచ్చెన చూశారు, యాకోబుకు కనిపించిన నిచ్చెని ఇక్కడ ఎంటర్ అయితే అప్పుడు ఆ నిచ్చెన ఎక్కనకు ఉంటుంది. అక్కడికి ఎంటర్ అవ్వకపోతే, ఆ గవినిలోకి ఎంటర్ అవ్వకపోతే ఆ పట్టణంలోనికి వెళ్ళలేము, ఆ పట్టణంలోనికి మనం వెళ్ళలేము. అంటే గవిని దాటితేనే పట్టణంలోనికి వెళ్ళగలం. ఇప్పుడు యాకోబు కనిపించిన నిచ్చెన ఎక్కాలి అనంటే ఆ గవినిలో ఎంటర్ అయి ఉండాలి. దేవుని మందిరానికి అలాగే పట్టణము అని ఈ రెండు పదాలు కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే దేవుని మందిరం, దేవుని నివాసం, దేవుని ఇల్లు, ఇవి యాకోబు కనిపించినటువంటి సందర్భంలో చూసినటువంటి పదాలు. అలాగే మనం నూతన నిబంధనకు వచ్చినప్పుడు దేవుని మందిరము, దేవుని ఆలయము, మీరందరూ దేవుని యొక్క ఆలయమై ఉన్నారు అన్నాడు. అంటే దేవుడు నివసించేటువంటి ఈ ప్రదేశంలోనికి ముందు నువ్వు ఎంటర్ అవ్వాలి. ఈ గవినిలోకి నువ్వు ఎంటర్ అయితేనే నిచ్చెనెక్కేటువంటి అవకాశం వస్తుంది. ఈ గవినిలోనికి నువ్వు రాలేదనుకో నిచ్చెనెక్కే అవకాశం, అంటే దేవుడితోటి నువ్వు బంధాన్ని పెంచుకోలేవు, దేవుని దగ్గరికి నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. ఈ ప్రదేశం చాలా జాగ్రత్తగా ఉండేది. ఈ ప్రదేశం అంటే ఈ కట్టడం కాదు నా ఉద్దేశం, ఈ కట్టడం గురించి నేను చెప్పట్లేదు. సంఘంగా ఉండేటువంటి ప్రదేశం, సంఘం అందరూ ఉన్నటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తతోటి, భయంతో కూడుకున్నటువంటిది. మనం విచ్చలవిడిగానో ఎలా పడితే అలా ఉండేది కాదు ఎంత మాత్రం. ఎందుకంటే ఇది దేవుడు నివసించేటువంటి ప్రదేశం సంఘం అని అంటే. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను కట్టడం గురించి మాట్లాడట్లేదు, ఈ కనిపించే కట్టడం గురించి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళు, సజీవమైనటువంటి రాళ్ళైన మన కోసం మాట్లాడుతున్నాను. మనం ఎప్పుడైతే జాగ్రత్త, భయాన్ని కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మనతో నివాసాన్ని కలిగి ఉంటాడు. అప్పుడే మనం ఆ గవినిలోనికి ప్రవేశించిన వారం అవుతాం. ఎందుకనంటే ఇది ఒక పట్టణమే. ఇదే పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని రాసుకొచ్చారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చూస్తే 18 నుంచి చదువుదాం. ఆయన ద్వారానే
మనము ఉభయమును ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అనడండి. అంటే దేవుని సన్నిధి, దేవుని ఇల్లు. మనం అందరం కూడా దేవుని సన్నిధికి చేరిన వారమే. అంటే మనం అందరం కూడా దేవుని ఇంటివారం. దేవుడు ఇంట్లో ఉన్నాడు, దేవునితో కలిసి మనం ఈ ఇంట్లో ఉన్నాం. మనందరం ఒక పట్టణానికి చెందిన వాళ్ళు. ఈ పట్టణంలో నివసించాలంటే ముందు మనం గవినిలోనికి ప్రవేశించిన వారంగా ఉండాలి. గవినిలోనికి ప్రవేశిస్తేనే ఈ పట్టణం. అంటే ఇది దేనికి సాదృశ్యంగా చెప్తున్నటువంటి పట్టణం? ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం తీస్తే 22వ వచనం చదువుతున్నాను నేను. 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అనడండి. మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణానికి వచ్చారు మీరు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వచ్చారు మీరు. ఇది ప్రత్యేకమైనది. ఇందులో చూడండి, ఒక పదం రాశాడు ఏంటంటే సియోను అని రాశాడు. ఏంటండి? సియోను అనేటువంటిది రాశాడు. సియోను అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? వెలుగు. సియోను అంటే అర్థం అండి వెలుగు. ఇది దావీదు పురం అనమాట. అంటే దావీదు గెలుచుకుని దావీదు అందులో నివసించాడు. అది చరిత్ర. యెరూషలేమని తర్వాత అలా ఇంక యెరూషలేమని పిలవబడుతుంది ఇప్పుడు. దావీదు పురం అనమాట. అయితే సియోన్ అనే పదం ఏంటంటే వెలుగు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది అనమాట. వెలుగు అనే అర్థం అనమాట. అది ఎత్తైనటువంటి ప్రదేశం మీద ఉన్న ప్రాంతం సియోను అని. అంటే సియోను కొండ. మనం కీర్తనకారుడు రాసిన కీర్తన 123వ కీర్తన ఏదో ఉంటుందండి. అందులో ఉంటుంది సియోను అనేటువంటి ఆ పదాన్ని వినియోగించడం. ఒకసారి తీసి చదవండి 123వ కీర్తన ఒకసారి. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని రాసిరండి అక్కడ 125. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. అంటే ఎత్తైనటువంటి కొండ. సియోను అనే పదానికి ఇంకొక అర్థం ఏంటంటే వెలుగు అనేటువంటి అర్థం. మరి దీనికి అర్థం ఏంటి? నేను ఆల్రెడీ ముందు 2 వాక్యాలు స్టార్టింగ్లో చదివాను. అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి మనల్ని ఎక్కడ తీసుకుని వచ్చాడు? తన కుమారుని యొక్క అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాం. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాం. ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఆశ్చర్యకరమైన తన వెలుగు అంటే చీకటిలో నుంచి వెలుగు. అంటే సియోను కొండ అది వెలుగు అనేటువంటి అర్థం. అది ఎత్తైనది. అది ఎత్తైనది అంటే అందరికీ కనిపించేంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటిది, స్థానంలో ఉన్నటువంటిది సంఘం అనేటువంటిది. ఇది దేవుని నివాసం. ఇక్కడికి ఎప్పుడైతే మనం ఎంటర్ అయ్యామో పరలోకానికి ఇది ఎంట్రన్స్. సంఘానికి ఎంటర్ అయ్యి వాడే పరలోకపు గవుని దగ్గరికి వచ్చినోడు అవుతాడు. సంఘానికి రాని వాడికి పరలోకపు గవుని ఎంట్రన్సే లేదు. సంఘం అంటే ఏంటంటే ఇది ఒక పరలోకపు గవిని. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఎలా ఎక్కాలి? నిచ్చెన తెలుస్తుంది. ముందు నిచ్చెన ఉందని తెలుస్తుంది, నిచ్చెన ఎలా ఎక్కాలో తెలుస్తుంది. నువ్వు ఈ గవినిలోనికి ఎంటర్ అవ్వకపోతే అసలు పరలోకం ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. అసలు నువ్వు మనిషిగా ఎలా బ్రతకాలో కూడా తెలియదు. ఏదో నీకోసం బ్రతుకుతావు, ఏదో రోజు చేస్తావు. తర్వాత అయ్యో పరలోకం అనేది ఒకటి ఉందా, ఏంటి ఎంత భయంకరమైన నరకం ఉందా అని అప్పుడు ఆలోచించుకున్న ఉపయోగం లేదు. ఎందుకంటే మన ముందటి తరాలన్నీ పోయాయి. మనతో ఉన్నవారు కొందరు పోయారు. ఎక్కడికి పోతున్నారు వాళ్ళందరూ? దీన్ని బట్టి మనం ఆలోచించాలంటే ఎక్కడికో పోతున్నారు. అదే దేవుడు చెప్తున్నాడు. ఏమని? నరులారా తిరిగి రండి అన్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత
దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన వలె ఉన్నవారు మాత్రమే ఆ సియోనుపురంలోనికి, పరలోకపు యెరూషలేములోనికి ప్రవేశించగలరు. ఆయనలో లేని వారికి, అంటే పరిశుద్ధత పవిత్రత లేని వారికి ఆ నిచ్చెనెక్కే అవకాశం లేదండి. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. సంఘాన్ని ఎందుకు ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు, సంఘానికి ఎందుకు అంత విలువిచ్చాడు? ఇంకా మనం ఎక్కువ ఆలోచన చేస్తే యేసు ప్రభు యొక్క శ్రమ నీ కోసం అంటారు. నిజం చెప్పాలంటే యేసు ప్రభు యొక్క శ్రమ దేనికోసం అండి? సంఘం కోసం అండి. సంఘం కోసం. ప్రత్యేకంగా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఇంటికాడ ఉండిపోతే ఆయన శ్రమ కానీ ఆయన రక్తం కానీ నీ కోసం ఎంత మాత్రం కాదు. బైబిల్ చెప్తున్న సత్యం అది. 2 వాక్యాలు మీకు చూపిస్తాను చూడండి. కొలస్సీలు రాసిన పత్రికలో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు పత్రిక రాస్తూ అందులో చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. ఏంటో చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 24 నుంచి నేను చదువుతున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేనికోసం? క్రీస్తు పడిన పాటలైనా, పౌలు పడే పాటలైనా దేనికోసం? ఇంటికాడ ఉండే ఒక్కడి కోసం కాదు, గుంపుగా ఉండే సంఘం కోసం. దేవుని రాజ్యం అని పేరు పెట్టబడిందే దానికోసమే. క్రీస్తు పడిన శ్రమ అయినా, పౌలు పడినటువంటి పాటలైనా సంఘం కొరకే. కానీ ఒక వ్యక్తిగా నేను ఇంటికాడ ఉంటానంటే వాడి కోసం కాదు. దేవుడిని నమ్ముకున్నానండి కానీ గుడికి వెళ్ళనని అంటాడు. ఆరాధనకు వచ్చేవాడు ఉన్నాడు అంటే గుడి అనేటువంటిది మన భాష్యం ప్రకారంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆరాధనకు రావడానికి ఇష్టపడు. నేను నమ్ముకున్నానని నీ కోసం కాదు. దేవుడు ఆయన శ్రమ కానీ ఆయన రక్తం కానీ నీకు ఎంత మాత్రం ఉపయోగపడదు. ఆయన శ్రమ అయినా రక్తమైనా దేనికోసం అంటే సంఘం కోసమే. ఇంకా క్లారిటీ అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం దగ్గర కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పేశాడు. అక్కడ మనకు తెలిసినటువంటి మాటలు ఇవన్నీ కూడా 20వ అధ్యాయం 28వ వచనం దగ్గర ఆయన ఏమన్నాడంటే దేవుడు అని 4 పెట్టాడు. అంటే ఏంటి? 4 ప్రభువు అన్నాడు. అంటే ఈ దేవుడు ఎవరు? ప్రభు, యేసు ప్రభు వారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును రక్తం ఇచ్చి దేన్ని సంపాదించాడు? సంఘాన్ని సంపాదించాడు. సంఘానికి వస్తే నిన్ను సంపాదించాడు. సంఘానికి రాకపోతే రక్తం నీకు ఎంత మాత్రం నీకోసం కాచలేదు. సంఘానికి వచ్చేవాడి కోసం సంఘం అనేటువంటి ఆ ప్రత్యేక రాజ్యం కొరకు క్రీస్తు ప్రభు రక్తం కార్చింది. ఆ రక్తం కార్చి సంఘాన్ని కొన్నాడు ఆయన. అందులో మనం ఉండాలన్నమాట. ఆయన కొన్న సంఘంలో మనం ఉండాలి. అది పరలోకపు గవిని. అందుకే నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాను, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను, ఎలా పడితే అలా ఉంటాను అని అంటే అది ఇక నీ ఇష్టానికి వదిలేసాడు అంతే దేవుడు. ఎందుకంటే నీకు జ్ఞానం అనేది ఇచ్చాడు, ఆలోచించుకుంటావు. నీకు మంచి ఇచ్చాడు అనేటువంటి వివేచన ఇచ్చాడు, ఆలోచించుకుంటావు. పరలోకం వెళ్ళాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదు భూమిని విడిచే కూడా నేను దేవుడితో కలిసి ఉండాలి, దేవుడు నాతో ఉండాలి అనేటువంటి విజ్ఞత ఉన్న వాళ్ళు పరలోకపు గవినిలోనికి ఎంటర్ అవుతారు. ఇది పరలోకపు గవిని. సంఘం అంటే పరలోకపు గవిని, దేవుడు నివసించేటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రత్యేకత సంఘానికి మాత్రమే ఇచ్చాడండి. కాబట్టి పూర్వకాలము యాకోబు గారికి కనిపించినటువంటి ఆ దృశ్య కార్యము మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రదేశంలో భయంగా యాకోబు కనిపించాడు. దాన్ని ఎంతో భయపడ్డాడు, ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. ఇక్కడ పరలోకానికి వెళ్ళేటువంటి స్థానం ఇది అని ఆ రాయిని ప్రతిష్ఠించాడు. ఆయన తల కింద పెట్టుకున్నాడే రాయి, ఆ రాయిని తీసి దాని మీద నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించాడు. అంటే అక్కడ పూజలు చేయడానికి కాదు, కానీ ఇది ఒక ప్రత్యేకింపబడింది అని. ఆ రాయి ఈరోజు జీవము కలిగినటువంటి రాయి మనమే. ఆ ప్రత్యేకింపబడినటువంటి రాళ్ళు మనమే. ఇప్పుడు ఆ రోజు ఆయన తల కింద ఉపయోగించినటువంటి రాయిని ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఇల్లు అని నిలబెట్టాడు రాయి. అది జీవము కలిగినటువంటి రాయిగా ప్రభు అయినటువంటి క్రీస్తు కనిపిస్తే ఆయన ఆశ్రయించిన మనందరం కూడా జీవము కలిగినటువంటి రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా చూడండి ఎలా మార్పు చెందుకుంటూ వస్తుందో. ఎన్నో రాళ్ళు ఉన్నాయి అక్కడ, చాలా రాళ్ళు ఉన్నాయండి యాకోబు పడుకున్న దగ్గర. అందుకే ఆ రాళ్లలో ఒకదానిని అన్నాడు. ఇక్కడ ఎన్నో రాళ్ళు ఉన్నాయి, కానీ జీవం ఏ రాయికి వస్తుంది? పరలోకపు గవినిలోనికి ప్రవేశించేటువంటి రాయికి మాత్రమే జీవం వస్తుంది.
అక్కడ యాకోబు దగ్గర చాలా రాళ్ళు ఉంటే ఒక్క రాయి తీసుకున్నాడు, దానికే నూనె పోసాడు, ప్రతిష్ఠించాడు. ఈరోజు సమాజంలో చాలా రాళ్ళు ఉన్నాయి, కానీ జీవము కలిగిన రాళ్ళే, జీవమున్న రాయిని అనగా క్రీస్తు ప్రభుని గుర్తెరిగిన రాయి, దాన్ని ఆశ్రయించినటువంటి రాయి ఏదైతే అవుతుందో అది గవినిలోనికి ప్రవేశిస్తుంది. అది గవినిలోనికి ప్రవేశించిన తర్వాత అది ప్రతిష్ఠింపబడుతుంది. అప్పుడు ఆ రాయికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. యాకోబు దగ్గర ఉన్న రాయికి ఆ రోజు ప్రతిష్ఠించినటువంటి ఒక గొప్ప కార్యం జరిగింది. ఈరోజు ఆ రాయిని గమనించండి ఒకసారి. యాకోబు దగ్గరికి రాయి అనేటువంటిది ఎలా పెట్టుకుంటామండి మనం? తలగడ కింద పెట్టుకుంటాం. అసలు తలగడంటే మెత్తగా ఉన్నది పెట్టుకుంటామండి, మెత్తగా ఉన్నది పెట్టుకుంటాం. కానీ ఆ రాయి యాకోబు ఉపయోగించాడు. దేనిగా ఉపయోగించాడు అంటే తలగడగానే ఉపయోగించాడు. అంటే ఆ కరుకైనటువంటి ఆ స్థితిగతులు చూడండి ఒకసారి, మార్పు చూడండి. తలగడంటే ఎలా ఉంటుందండి? మెత్తని స్వభావం కలిగి ఉంటుందండి. ఆ కరుకైనటువంటి స్వభావం మెత్తని స్వభావంగా మారేటువంటి అవకాశం ఎక్కడుందంటే పరలోకపు గవనిలోనే ఉంది. మనం పరలోకపు గవనిలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇంకా మనం కరుకైనటువంటి స్వభావాలు కలిగి ఉన్నాం అనుకో, మనం ప్రతిష్ఠింపబడిన వారంగా ఉండం, మనలోనికి జీవము రాదు. ఇవి మనకి ఇప్పుడు తెలుస్తున్నాయండి. దేవునికి ఇలాగా ఇంత ప్రత్యేకంగా ఉండాలా, దేవుని కోసం నేను నిలబడాలా అని ఇన్ని వాక్యాలు ఉన్నా మనకిప్పుడు చదువుతున్నాం కాబట్టి తెలుస్తున్నాయి. నోవహు ఓడ కట్టాడు, పైకి వెళ్ళాడు, 1 సంవత్సర కాలం ఉన్నాడు, దిగాడు, భూమి మీదకి వచ్చాడు. రాగానే బలిపీఠం కట్టి అక్కడ ప్రతిష్ఠించాడండి. కొన్ని పవిత్రమైనటువంటి జంతువులను, పక్షులను తీసుకొచ్చి దేవునికి సమర్పించాడు. బలిపీఠం మీద యాగం చేశాడు. ఎవరు చెప్పారండి దేవునికి సమర్పించాలి, దేవునికి ప్రతిష్ఠించాలి అని ఎవరు చెప్పారు ఆయనకి? అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? కానీ దేవుడు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞత కలిగిన వాడు చేసేటువంటిది అనమాట. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ నేను దేవుని కోసం ప్రతిష్ఠించాలి, దేవుని కోసం సమర్పించాలి అనుకున్నాడండి. ఆయన కష్టమే అదంతా కూడా, ఆయన కష్టమే. ఎవరిదే? నోవహు గారి కష్టం. ఎందుకంటే వాళ్ళలోకి జంటలుగా ఎక్కేసాయి. వాళ్ళు సంవత్సరం ఉన్నాయి. ఎవరు పోషించారండి? నోవహు పోషించాడండి. ఎవరు పోషించారు? దేవుడు మాట విని మాటను బట్టి నోవహు పోషించాడు. ఆ వాళ్ళలోకి దేవుడేమి ఆహారం ఇవ్వలేదు. వాడ ఎక్కే ముందే నోవహు ఆహారం సిద్ధపరిచేశాడు. మనుషులైనటువంటి ఆ 8 మందికి ఆహారం సిద్ధపరిచేశాడు. ఈ వచ్చేటువంటి పశుపాదులన్నిటికీ ఆహారం సిద్ధపరిచేసాడండి. అవి కిందకు వచ్చేటప్పటికి అవి ఎవరి కష్టంగా మారే? నోవహు కష్టంగా మారే. దేవుడు మాట నోవహు విన్నాడు, ఆ కష్టాన్ని అనుభవించాడు. బయటకు వచ్చేటప్పటికి అంతా నోవహుదేక, ఆ పశువులన్నీ నోవహువే, ఆ భూమి అంతా నోవహుదే. కష్టాన్ని అనుభవించాడు. సంవత్సరం పాటు ఆ వాళ్ళలో ఉండిపోయాడండి. వాటికి సంవత్సరం ఎంత ఆహారం పోగొట్టాలో ఒకసారి ఆలోచన చేయండి. అదంతా నోవహు పోగొట్టాడండి. మన మాటలు కాదండి, ఇది చేసిన కార్యమే. ఒకసారి నేను చెప్తున్నానేమో అనుకుంటారు మీరు. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 21వ వచనం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొనుమని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని, వాటికంటే వచ్చి అన్నిటికి, ఏ జంతువులు వస్తున్నాయో, ఏ పక్షులు వస్తున్నాయో వాటన్నిటికీ, అన్నీ వస్తాయి. మన పై చదువుకుంటూ వెళ్తే అన్నీ వస్తాయి. నీకు వాటికి ఆహారం. ఆయన కూర్చాడు, ఆయన పోషించాడు. క్రిందకు వచ్చేటప్పటికి ఆస్తి ఎవరిదైంది? నోవహుదైంది. తన కష్టాన్ని అప్పుడు ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. దిగగానే ఒక క్రిందకు వచ్చిన వెంటనే ఒకసారి 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 20వ వచనం దగ్గర చూస్తే 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించిన. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి అన్నాడు. అంటే యెహోవా ఏం చేశాడు? దాన్ని స్వీకరించాడండి, తీసుకున్నాడండి. ఎంతో ఇష్టపూర్వకంగా తీసుకున్నాడండి ఆ నోవహు ఇచ్చినటువంటి బలిని. ఎందుకంటే నోవహు ఇచ్చింది కృతజ్ఞత, తన కష్టాన్ని ఇస్తున్నాడు అనమాట. ఎవరు చెప్పారు నోవహుకి దేవుని కోసం ఇలా ప్రత్యేకంగా ఉండాలని? ఎవరు చెప్పలేదు. దేవుడు అనేటువంటి ఆయన యొక్క గొప్పతనం తెలిస్తే మనం ఆటోమేటిక్గా ప్రత్యేకంగా ఉండగలుగుతాం. ఆయన గొప్పతనం తెలియనంతసేపు ప్రత్యేకంగా ఉండలేము.
ప్రత్యేకంగా ఉండలేము. ఆయన మాట విన్నప్పుడు, ఆ మాట మీద నమ్మిక ఉంచినప్పుడు ప్రత్యేకింపబడిపోతాం. ఈ నోవహు కన్నా ముందు హానోకు అనేటువంటి ఆయన అలాగే లోకంలో బ్రతికేసాడు చాలా సంవత్సరాలు, కుమారుడు పుట్టిదాకా కూడా. కుమారుడు పుట్టినప్పుడు దేవుడు మాట విని ఇక దేవునితోటి ఉండిపోయాడు, అంతే. ఆయనతో నడిచాడు. మాట మనకి వినబడుతుంది. ఈరోజు మనం ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడితే మనం మృతతుల్యమైనటువంటి రాళ్ళమే. కానీ దేవుని గవనిలోనికి లేదా పరలోకపు గవనిలోనికి అనగా సంఘంలోనికి ప్రవేశించాం. మృతతుల్యమైనటువంటి రాయి అయినప్పటికీ ఆ రాయికి దేవుడు ఏమిస్తాడు? జీవాన్ని ఇస్తాడు. ఆయన ప్రతిష్ఠిస్తాడు. నేను ఇష్టపడితే నన్ను ప్రతిష్ఠించుకుంటాడు ఆయన కోసం. నేను ఇష్టపడాలి, నేను దేవుని కోసం నిలబడతాను. ఈ సంఘం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. ఇది ఇక్కడ భయం ఉండాలి, ఇక్కడ జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే పరలోకపు యెరూషలేముకు నేను ఎలా ఎక్కగలను అన్నదే తెలుస్తుంది. ఈ గమనంలోనికి రాకపోతే పరలోకం అనేది తెలీదు, ఇంకా ఎలా ఎక్కాలో అంతకన్నా తెలీదు. నీకు జీవమే ఉండదు. ముందు జీవం లేకపోతే ఇంకెలా ఎక్కుతావు? ఓ మూలబడి ఉంటావు. కాబట్టి మనమందరము మృతతుల్యమైనటువంటి రాళ్లమే. కానీ జీవము కలిగిన రాయి ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆ రాయిని ఆశ్రయించిన మనం అందరము జీవమునే సంపాదించుకున్నాం. ఎందుకంటే ఆయన రక్తాన్ని మనందరికీ ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. అందుకే ఇందులోనికి వచ్చిన వారికి జీవం వస్తుంది. మనం 2 వాక్యాలు చదివాం. సంఘం కొరకు రక్తం చిందించాడు, ఆ రక్తాన్ని కార్చి సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘంలో ఉంటే నన్ను కొన్నాడు, సంఘంలో ఉంటే నిన్ను కొన్నాడు. కాబట్టి ఇక్కడున్న వారికి ఆ రక్తం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడున్న రాయికే ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆ రాయే దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన రాయి అవుతుంది. ఆ రాయి దేవునికి మందిరంగా మారుతుంది. మనలో ఈ భయం, దేవుడు నా దగ్గర ఉన్నాడు, నేను జీవము కలిగినటువంటి ఒక రాయిని, మృతతుల్యమైనటువంటి ఆ లోకంలో నుంచి, ఆ విధి విధానాల్లో నుంచి జీవము కలిగినటువంటి ఒక రాయిగా నన్ను దేవుడు మార్చాడు, మలిచాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాళ్ళన్నీ జీవము కలిగిన రాళ్ళుగా, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాళ్ళన్నీ ప్రేమ కలిగిన రాళ్ళుగా ఉన్నప్పుడు, అంటే జీవం ఉన్నదానికే ఫీలింగ్స్ ఉంటాయి, జీవం లేని దానికి ఫీలింగ్స్ ఉండవు. కాబట్టి ప్రేమ, ఆప్యాయతలు, ఆదరణ జీవం ఉన్నదానికే ఉంటది. అందుకే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఆయన దుఃఖిస్తున్నాడు అంటాడు. ఎందుకంటే ఆయనకు ఫీలింగ్ ఉంది. మనకి కూడా మృతతుల్యమైతే ఫీలింగ్స్ ఉండవు, సచ్చిన శవానికి ఏమీ ఉండవు. కానీ మనం అందరము జీవము కలిగిన రాళ్ళం కాబట్టి ఒకరిపైన ఒకరు ఆప్యాయత, ప్రేమ, ప్రార్థన, సహాయం, ఆదరణ ఇవి కలిగి ఉన్నప్పుడు ఈ జీవము కలిగిన రాళ్ళన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఒక గొప్ప మందిరంగా మారి ఆ మధ్యలో దేవుడు నివసించేటువంటి గొప్ప అవకాశం. కాబట్టి ఇది దేవుని నివాసం. మనం అందరం జీవం కలిగిన వాళ్ళైతే ఈ నివాసంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, ఈ నివాసానికి చెందినటువంటి ఈ జీవాన్ని, ఈ వెలుగును ఎంతమంది చూడగలుగుతున్నారు? దీని గురించి ఉద్దేశించి మాట్లాడితే ఏమన్నాడంటే, సత్యమునకు స్తంభమును ఆధారం. సంఘం ఒక స్తంభం. ఆ స్తంభం మీద లోకానికి కనిపించాల్సిందేంటి? ప్రభువైన యేసుక్రీస్తు, సత్యం. మనందరము స్తంభంగా నిలబడితే మన పైన క్రీస్తు కనిపించాలి. సత్యం అంటే అదే. మరి మనం అందరం నిలబడగలుగుతున్నామా క్రీస్తును చూపించే విధంగా? ఇక్కడ మాత్రమే కాదండి, లోకంలో ఎక్కడున్నా సరే మన పైన ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. మరి ఎవరి దగ్గర ఎవరి పైన ఎవరు కనిపిస్తున్నారో మనకే తెలియాలి. మనం బయట ఉన్నప్పుడు మన పైన ఎవరు కనిపిస్తున్నారో ఎవరికి తెలియాలి? నాకు తెలియాలి, మీకు తెలియాలి. నా పైన దయ్యం కనిపిస్తుందా, క్రీస్తు కనిపిస్తున్నాడా అని. ఎలా కనిపిస్తాడు క్రీస్తు? నీ మాటను బట్టి, నీ విధేయతను బట్టి, నీ ప్రేమను బట్టే క్రీస్తు కనిపిస్తాడు. నీ పద్ధతులు, విధానాలన్నీ చీకటి లోకంలో ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంటే క్రీస్తు కనిపించడు, నువ్వే కనిపిస్తావు. నువ్వు కనిపిస్తున్నావంటే ఇంకా నువ్వు లోకంలో ఉన్నావు, సాతానుతో కలిసే ఉన్నావు. మారాలండి. అందుకే మనల్ని ప్రత్యేకించడండి, మన మధ్యన దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడండి. మృతతుల్యమైనటువంటి రాళ్లుగా ఉన్న మనల్ని ఆయన గవినిలోనికి పిలుచుకుని మనల్ని ప్రతిష్ఠించి మనకేమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడండి. కాబట్టి మనందరము సజీవమైనటువంటి రాళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డాం. ఆ కట్టడానికి అవసరమైనటువంటి ఆ కలిసేటువంటి విధానం, జత కూడేటువంటి విధానం, ఆ సహవాసం బలంగా ఉండాలి మనదే. ఉన్నప్పుడే నీలో దేవుడు నివసిస్తాడు, మనలో దేవుడు
నివసిస్తాడు, మనతో దేవుడు నివసిస్తాడు. ఇది లేదనుకోండి, మన పైన దేవుడు కనిపించడు, మనతోనూ దేవుడు ఉండడు. ఒకనొక రోజు చనిపోతాం. అప్పుడు మనం ప్రభువా ప్రభువా అని ఎన్ని వెర్రి కేకలేసినా, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదని ఎంత విశ్వాసంతో ఇన్ని దినాలు శ్రమపడి దేవుని కోసం ప్రయాసపడినంత వృధా అయిపోద్ది. కాబట్టి నేను కష్టపడ్డానికి ఇష్టపడ్డానా, సిద్ధపడ్డానా, ఓకే, ఇక దాన్ని ప్రేమిస్తూ కష్టపడాలి. ఏదైనా పని చేయడానికి నేను సిద్ధపడితే దాన్ని ప్రేమిస్తూ పని చేస్తే అందులో బాధ ఏమి నాకు తెలియదు. అదే ఎప్పుడైపోద్ది అంట పని చేస్తే వెళ్ళిన కాడి నుంచి బాధే. అదే దాన్ని నేను ఇష్టపడుతూ చేసాను అనుకో, టైమే తెలియదు. అలాగే దేవుని దగ్గరికి వచ్చాం. ఇది ప్రేమతో చేయాల్సిన కార్యం. దేవుని కార్యం అంటే ఇది సంఘం, పరలోకపు గవిని, సియోను, వెలుగుతో కూడుకున్నటువంటి పట్టణం. ఇక్కడ దేవుడి నివాసం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. సంఘంతో ఉన్నప్పుడు సంఘానికి చెందిన వారంగా మనం బహు జాగ్రత్తగా ఉండాలి లోకంలో. ఎందుకంటే నీ వలన దేవుని నివాసానికి అవమానం కలగకూడదు. నీ వలన నా వలన దేవునికి చెడ్డ పేరు రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం మృతతుల్యమైన రాళ్ళమే, సజీవమైనటువంటి రాయిగా దేవుడు మనల్ని మలిచాడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు మనం కృతజ్ఞతలుగానే ఉండాలి. జీవాన్ని ఇచ్చిన దేవుడు. ఆ నోవాహుకి ఎవరు చెప్పారండి దేవుని సమర్పించు అని? ఆయనకున్న కృతజ్ఞత. మనకెవరు చెప్పారండి? బోల్డ్ వాక్యం ఉంది. ఇప్పుడు మనకైతే ఆయనకి ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఆయన విజ్ఞతను ఉపయోగించాడు. అయ్యో దేవునికి నేను కృతజ్ఞుడిగా బ్రతకాలని. అన్ని వాక్యాలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనం ఎలా బ్రతకగలుగుతున్నాం ఒకసారి ఆలోచించాలి. దేవునికి కృతజ్ఞులుగా బ్రతికి ఈ పరలోకపు గవినిలో మనం స్థానాన్ని సంపాదించుకుని ఉంటేనే మనం దేవుని బిడ్డలుగా ఉన్నట్లు. ఒకనొక రోజు దేవుడు మనతో ఉండి మనల్ని ఆయన దగ్గర తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడుంటేనే మలచబడతామండి. ఎక్కడుంటేనే మలచబడతాం. ఆ మృదువైనటువంటి ఆ గట్టి స్వభావం ఉన్నటువంటి ఆ రాయి మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి ఒక తలగడగా మార్చబడింది. అంటే రాయి మెత్తగా అయిపోయిందని కాదు నా ఉద్దేశం. దాని స్థితి, ఎన్నో రాళ్ళున్న ఒక్క రాయి ఎంపిక చేయబడింది. ఇక్కడ ఎన్నో సమాజంలో ఎందరో రాళ్ళు ఉన్నారు, కానీ మనమే ప్రత్యేకంగా ఎందుకు ఇక్కడ ఉన్నామంటే మన పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అందుకే మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆయన మందిరంగా మనల్ని కట్టుకోవడానికి పిలిచాడు. దేవునితో కలిసి నివసించడం అంటే ఎంత భాగ్యమో అది అనుభవిస్తే తెలుస్తుంది. భక్తిలో పారవశులైన వాళ్ళకి తెలుస్తుంది, టైంపాస్గా భక్తి చేసే వాళ్ళకి తెలియదు. కాబట్టి దేవునితో కలిసి ఉంటే మనం మలచబడతామండి. మంచివారిగా మలచబడతాం, ఉపయోగపడేవారిగా మలచబడతాం, ప్రేమించేవారిగా మలచబడతాం. ఒకవేళ లేవేమో ఆ గుణాలు, కానీ వస్తాయి దేవునితో ఉంటే. దేవునితో ఉంటే ఆ గుణాలన్నీ వస్తాయి. మనలో ఎప్పుడు క్రైస్తవులుగా దేవుని మందిరంగా ఉన్న మనలో నెగిటివ్ ఫీలింగ్స్ పక్కన పెట్టాలంటే ఎవరి గురించి చెడ్డగా ఆలోచించకూడదు. ఒకవేళ ఉండొచ్చు చెడు, కానీ ఆలోచన పక్కన పెట్టు. వాళ్ళ గురించి మంచిగా ఆలోచించడం ప్రారంభిస్తే మనం ఎంతగానో ఒక వికసించిన పువ్వులా ఉంటుందండి మన హృదయం. అది ఎప్పుడు చెడ్డగా ఆలోచించు, నీ లోపల నీకే కొంప వస్తుంది. ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. అదే అందరి గురించి సంతోషంగా అందరూ మంచోళ్ళే, ఏమో చెడ్డోళ్ళేమో నాది వెళ్ళదు, కానీ నా దృష్టిలో అందరూ మంచోళ్ళే, అందరూ సంతోషంగా ఉండాలి అనుకుంటే వెళ్ళిపో, నవ్వుకుంటే వెళ్ళిపో, అందరితో మాట్లాడితే వెళ్ళిపో. పువ్వులా వికసిస్తుంది నీ ప్రాణం. అదే కుళ్ళుతో కుతంతో బతికే అనుకోండి, ఆ మనిషిని చూసినప్పుడు కుళ్ళిపోతుంటాం, ఈ మనిషిని చూసినప్పుడు కుళ్ళిపోతుంటాం, వాళ్ళందరూ గుర్తొచ్చేసి రాత్రి నిద్రపడతో. ఇది అంత కొంపు స్వభావం. మనకి మనమే వాసన వస్తాం. దయచేసి హృదయాలు శుద్ధి చేసుకోవడం అంటే ఏంటంటే నెగిటివ్ని బయట తీసి అందరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తే, అందరి గురించి మంచిగా ఆలోచిస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. అదే మంచి జీవితం, అదే క్రైస్తవ జీవితం యొక్క పునాది అవుతుంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి రహదారి అవుతుంది. మరి ముఖ్యంగా ఇది పరలోకపు గవిని. ఇందులో మన అందరము జీవము కలిగినటువంటి రాళ్లము. ఈ జీవాన్ని అనేక మందికి సప్లై చేయాలి మనం అందరం కూడా. అలాంటి ప్రవర్తనతోటి దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం అందరం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.